హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింపుల్ పియానో మ్యూజిక్. సో ఈరోజు ఈ వీడియోలో ఫ్లాట్ మైనర్ స్కేల్ ఎలా గుర్తుపెట్టుకోవాలని సింపుల్ ట్రిక్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ యూజ్ చేసుకొని ఫ్లాట్ మేజర్ స్కేల్స్ ఎలా ప్లే చేయాలి, సో ఎలా గుర్తుపెట్టుకోవాలి, అసలు ఫ్లాట్స్ అనేటివి మేజర్ స్కేల్స్ ఎలా ఫామ్ అయినాయి, సో అవంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో నేనేమంటే సింపుల్గా మేజర్ స్కేల్, ఫ్లాట్ మేజర్ స్కేల్ ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటి నోట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మేజర్ స్కేల్స్ విత్ ఫ్లాట్స్ అనేది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దయచేసి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది. సో ముందుగా ఎగ్జాంపుల్, మేజర్ స్కేల్స్లో ఏవైతే నోట్స్ అనేవి ఉంటాయో మైనర్ స్కేల్లో కూడా అవే నోట్స్ అనేవి షేర్ అవుతాయి. సో అవే నోట్స్ వస్తాయి. ఓన్లీ చేంజ్ ఏదేమంటే స్టార్టింగ్ ఎండింగ్ నోట్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎఫ్ మేజర్ స్కేల్ విత్ ఫ్లాట్ తీసుకుంటే ఎఫ్ మేజర్ స్కేల్ చూస్తే, సో ఎఫ్ మేజర్ స్కేల్లో ఇలా ఉంటుంది. సో ఎఫ్ మేజర్ స్కేల్ చూస్తే ఇలా ఉంటుంది. సో ఎఫ్ మేజర్ స్కేల్ ఏమంటే ఓన్లీ ఒక ఫ్లాట్ మాత్రం వస్తుంది, అది బి ఫ్లాట్. సో ఎఫ్ మేజర్ స్కేల్ అయితే ఏవైతే నోట్స్ వస్తాయో దీని ఎఫ్ మేజర్ స్కేల్ ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ కూడా అదే నోట్స్ వస్తాయి. ఫ్లాట్స్ కూడా ఏమైతే ఉంటాయో ఫ్లాట్స్ నోట్స్ అవే ఏవైతే ఎఫ్ మేజర్ స్కేల్ వస్తాయి, మేజర్ స్కేల్ ఏ వస్తాయి, మైనర్ స్కేల్ కూడా అవే వస్తాయి. అండ్ ఓన్లీ స్టార్టింగ్ ఎండింగ్ నోట్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎఫ్ మేజర్ స్కేల్ కదా, అండ్ ఎఫ్ మేజర్ స్కేల్ ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ గుర్తుపెట్టుకోవాలంటే ఎఫ్ మేజర్ స్కేల్ నుంచి ఎఫ్ కదా స్టార్ట్ అయ్యేది, ఎఫ్ కదా బ్యాక్ సైడ్ 3 నోట్స్ అంటే ఎఫ్, ఈ, డి. సో థర్డ్ నోట్, సో మేజర్ స్కేల్ యొక్క బ్యాక్ సైడ్ నుంచి థర్డ్ నోట్ అయితే ఏదైతే ఉంటుందో అది వచ్చి మేజర్ స్కేల్ ఒక రిలేటివ్ మైనర్ స్కేల్. సో ఎఫ్ మేజర్ స్కేల్ అయితే దాని యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ ఏమవుతుందంటే డి, ఎందుకంటే బ్యాక్ నుంచి కౌంట్ చేస్తే ఎఫ్ 1 2 3. సో ఎఫ్ మేజర్ స్కేల్ యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ ఏదంటే డి. సో ఎఫ్ మేజర్ స్కేల్లో ఏవైతే నోట్స్ వస్తాయో డి మైనర్ స్కేల్ అంటే ఎఫ్ యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ వచ్చి డి మైనర్ స్కేల్ కదా, డి మైనర్ స్కేల్లో కూడా అదే నోట్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఏమంటే ఓన్లీ స్టార్టింగ్ ఎండింగ్ చేంజ్ అవుతుంది. ఎఫ్ మేజర్ స్కేల్ ఎఫ్తో స్టార్ట్ అయితే దీని యొక్క రిలేటివ్ మైనర్ స్కేల్ డితో స్టార్ట్ అయ్యి డితో ఎండ్ అవుతుంది. సో చూసుకుంటే డి, ఎఫ్,